Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. కానీ కొత్తగా ఓ కేంద్ర ప్రభుత్వం ఏదో 75లో జరిగిన ఎమర్జెన్సీ దాన్ని ఈరోజు ప్రజలకు తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీకి వెళ్ళి ఓ గజెట్ విడుదల చేస్తాం, దాన్ని మేము నేషనల్ బ్లాక్ డేగా ఇస్తామని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని హోమ్ మినిస్టర్ సంవిధాన్ హత్యా దివాస్ అని ఈ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి విముక్తి అయిన తర్వాత ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ఏర్పడవద్దు, ఏర్పడింది ప్రజల ఇష్టం మేరకు, కానీ ఆ రాజ్యాంగం మా చేతులు ఉండాలని చెప్పే ఒక దుర్దేశంతో క్యాపిటలిస్టులు పన్నగంలో ఆ రోజు చాలామంది పడి ఈ ఎమర్జెన్సీ వ్యతిరేకించారు. కానీ గొప్ప మాట ఏంటంటే తర్వాత ఇమీడియట్ ఎలక్షన్స్ జనతా పార్టీ గవర్నమెంట్ ఏర్పడము, తర్వాత ఎలక్షన్ అయిపోవడము, ఆమె జైల్లో పెట్టడము, బయటకు రావడము, తర్వాత భారతదేశ ప్రజలందరూ కూడా ఎండార్ట్ చేసిన ఎన్నికలు ఓట్లు వేసిన మళ్ళీ ఇందిరాగాంధీకి. మీరు పెట్టిన ఎమర్జెన్సీలో నిజాయితీ ఉంది, నిజం ఉంది, సత్యం ఉంది, ఈ దేశ రక్షణ కొరకు మీరు చేసిన పని అని ఆ రోజు అన్నారు. ఇందిరాగాంధీ పెద్ద మనసు చేసుకొని ఆ రోజు బయటకు వచ్చి నిజంగానే ఎమర్జెన్సీ ద్వారా కొన్ని మిస్డీడ్స్ అయింటాయి, ఆ మిస్డీడ్స్ సంబంధించి క్షమాపణ కొడుతున్నానని చెప్పి ఒక ప్రధానమంత్రిగా ఈరోజు ఆమె మాట్లాడడం, ఇవన్నీ ఎమర్జెన్సీ సంబంధించిన అంశాలు. 75లో పెట్టిన ఎమర్జెన్సీని ఈరోజు దాదాపు 29 అంటే దగ్గర 25-50 ఏళ్ళ తర్వాత ఈరోజు బీజేపీ ప్రభుత్వము సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అమిత్ షా గారు ఒక ప్రకటన చేస్తున్నారు అఫిషియల్గా. యాజ్ హోమ్ మినిస్టర్ ఐఎమ్ ఇష్యూయింగ్ ది ఆర్డర్స్ గజెట్ దట్ రాజ్యాంగ హత్య కాబట్టి దినంగా పాటిస్తామని చెప్పి ఆర్డర్. అది ఎంతవరకు దాంట్లో ఎంతవరకు నిజాయితీ ఉందనేది ఈరోజు ప్రజలు గమనించాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా భారతదేశ ప్రజలు మతానికో, కులానికో, వర్గానికో, జాతికో పరిమితం పనిచేసే రోజులు పోయినాయి. ఇంకా దాంట్లో బిగ్గ ప్రయత్నం చేస్తున్నారు. గతంలో బీజేపీ ప్రభుత్వము ఒక్కొక్క అంశాన్ని ముందు తీసుకొచ్చి ఆ రోజు రథయాత్ర అని చెప్పి, దాని రామ మందిర్ అని చెప్పి, దాని తర్వాత ఈ దేశంలో ఉన్న లౌకిక వర్డ్ని తీసేస్తామని చెప్పి కేవలము ఓ మతాన్ని అడ్డుపెట్టుకొని పాలిస్తుంటే కూడా ఇంకా ఈ డెమోక్రాట్స్ ఇటువంటి సహించడానికి వీల్లేదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనప్పటికీ కూడా ఒక బీజేపీ రాజకీయ పార్టీ ఎమర్జెన్సీ డీడ్స్ను ఈరోజు ఎమరేసుకొని వాళ్ళు ఈరోజు ఏమైనా కార్యక్రమం ఇస్తే దాన్ని తప్పుకోవటం నేను ఓ రాజకీయ పార్టీ చేయొచ్చు, కానీ ప్రభుత్వ పరంగా హోమ్ మినిస్టర్ గారు ఈరోజు గజెట్ విడుదల చేసి దాన్ని ఈరోజు సంవిధాన్ హత్య దివాస్ అనేది ఎంతో న్యాయం. అంటే దీన్ని ముక్త కంఠంతో భారతదేశంలో ప్రజలు డెమోక్రాట్స్ ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా యువత ఈరోజు దీన్ని ఒకసారి నెమరేసుకొని ఈ దేశం మాది, దేశాన్ని రక్షించుకోవాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ పక్షాలు ఎన్ని నిజాలున్నా ఏమున్నా దూరం ఉన్నా కూడా దీంట్లో సంయుక్తంగా ఖండించిన అవసరం ఉంది. మీకు ఒకసారి సందర్భం చెప్తాను నేను. గతంలో ఎమర్జెన్సీలో ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జైళ్ళ పాలైన చాలామంది నాయకులు ఇక్కడ ఉన్నారు మహేందర్లో. అప్పట్లో మేము 75లో చదువుకుంటున్నాం, మాకు అంత తెలియదు, కానీ తర్వాత పుస్తకాలు చదవడము, వాళ్ళతో పరిచయం కావడము, తర్వాత జైల్లో కొంతమంది కలవడము, అవన్నీ చూస్తుంటే ఆ రోజు వాళ్ళు రియలైజ్ అయినరు నిజంగానే మేము హక్కులకు భంగం కలిగిందని చెప్పి ఆ ఆర్టికల్ ఇట్లా చేశారు. కాబట్టి దాని ఎమర్జెన్సీని వ్యతిరేకించాం. కానీ నిజంగానే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించకపోతే, ఇంపోజ్ చేయకపోతే ఈ భారతదేశ అతకుండా అవుతుండే తప్పకుండా మరోసారి క్యాపిటలిస్ట్ చేతిలో పోతుండే. క్యాపిటలిస్టులు ఈ దేశాన్ని పాలిస్తుందని చెప్పి చాలా సందర్భాల్లో చాలా మేధావులు మాట్లాడారు. ఇప్పుడు బతుకున్న మేధావుల్లో మనకు పరిచయం ఉన్న హరగోపాల్ మాట్లాడి ఈ మాట, ప్రొఫెసర్ జాదవ్ మాట్లాడిన ఇప్పుడు ఏడైనా, అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన వాళ్ళు
ఆర్ఎస్ఎస్ సంబంధించిన పెద్ద నాయకులు మాట్లాడిన ఆ రోజులో సెమినార్లో, నేను చాలా సెమినార్స్ అటెండ్ చేసిన ఆ రోజులో. ఆర్ఎస్ఎస్ వాదులు కూడా పూర్తిగా ఆ రోజు దీనికి వ్యతిరేకించలేదు. అటువంటిది ఈరోజు సందర్భం లేదు. ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇండియా కూటమి మొత్తం ఏకమై ఒక గట్టి అపోజిషన్ పార్టీగా ఉండి పార్లమెంట్లో ప్రతి దాన్ని వాళ్ళు ఈరోజు నిలదీస్తుంటే, ఈరోజు తీసుకున్న కార్యక్రమం ఏంటంటే ఏదో ఒక మాట సాగు చూపించుకొని ఎమర్జెన్సీ ముందు తీసుకొస్తున్నారు. ఎమర్జెన్సీ 75 ఉన్న చాలామంది ఇప్పుడు లేరు. ఆ రోజు పోరాడిన వాళ్ళు ఎవరు లేరు, దాన్ని అనుమతించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ అది ఎమర్జెన్సీ పెట్టినందుకు ఈరోజు హక్కులు కలిగినాయి, పేదలు సమానంగా జీవిస్తుండ్రు, ప్రభుత్వ పరంగా వచ్చే కార్యక్రమాలు అన్నీ కూడా అందుతున్నాయి. దాని ఏదో బాటేసి చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుని హోదాలో నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ఆల్ డెమోక్రట్స్, అభ్యుదయవాదులు, ఈరోజు ఈ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు, రాజ్యాన్ని పరీక్షాలని చెప్పి చాలా ఉద్యమాలు చేసిన నాయకులు, ఏ రకంగా అయితే రాజ్యాంగం కాపాడాలని చెప్పి ఇంత ఉద్యమం చేస్తున్నాం మనము, అందరం కలిసి కూడా వేదిక మీద చేర్చి ఏ రకంగా అయితే సామ్రాజ్యవాదాన్ని ఈరోజు మనము అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తున్నామో, అదేవిధంగా ఈరోజు అమిత్ షా పెట్టిన ఈ కార్యక్రమం ఆ గజెట్ను వాపసు తీసుకోవడానికి ఈరోజు ఉద్యమం అవసరం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.